కొందరు వేటాడుకై కొందరు వేడుకకై కొందరు వేటాడుకై కొందరు స్వార్థానికి కొందరు కావాలనే కొందరు అడవిని కాల్చారు ఒక్క అగ్గి పుల్ల చేతనే. అమ్మా ఒక్కసారి ఆలోచించండి, అగ్గి పుల్లకు తలగా ఉంటుంది, మెదడు ఉండదు. ఆ మెదడు ఎవరికి ఉంటుంది? మనుషులకు, మనకుంటుంది. మనకు దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. ఆ తెలివితేటల్ని సక్రమమైనటువంటి దానికి ఉపయోగించాలి. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు అడవికి అగ్గి పెట్టడము, అడవుల్ని నాశనం చేయడము, ఇలాంటి పనులు చేస్తే భవిష్యత్తులో మనకు త్రాగడానికి నీరు ఉండదు, బోర్లలో నీరు ఉండదు, బావుల్లో నీరు ఉండదు, చెరువుల్లో నీరు ఉండదు. ఈ ఊరికి కరువు వస్తే ఈ ఊరు వదిలి ఇంకో ఊరు వలస వెళ్ళిపోయేటువంటి కరువు కాటకాలు సంభవిస్తాయి అడవి తల్లిని నాశనం చేస్తే. ఇది దయచేసి గుర్తు పెట్టుకోండి. అడవి తల్లి ఒడిలో ఎన్నో రకాల పక్షులు, జంతువులు, మరి వన్యప్రాణులు ఎన్నెన్నో ఉంటాయి. ఎలా ఉంటాయి తెలుసా? అడవి తల్లి ఒడిలో ఏ చీకు చింతలు లేక, అడవి తల్లి ఒడిలో ఏ చీకు చింతలు లేక, వడి దుడుకులు లేని బ్రతుకు వన్యమృగ సమూహమే, వడి దుడుకులు లేని బ్రతుకు వన్యమృగ సమూహమే, చితి మంటలో తగలబడి. మనం చేసేటువంటి చిన్న పొరపాటు వల్ల ఆ మంటలలో తగలబడి పక్షులు, జంతువులు, వన్యప్రాణులు ఇవన్నీ కూడా చనిపోతాయి. ఎంత పాపమో ఒక్కసారి ఆలోచించండి. అందుకే అన్నారు, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ ఫలంతి వృక్షః, పరోపకారాయ మిదం శరీరం అన్నారు. అంటే పరులకు ఉపకారం చేయడం కోసమే ఆవులు పాలిస్తున్నాయి, పరులకు ఉపకారం చేయడం కోసమే నదులు నీళ్లు ఇస్తున్నాయి.